హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ శ్రీలక్ష్మిని. ఈరోజు నేను చేయబోయేది పొన్నగంటాకు పెసరపప్పు రెండు కలిపి వేపుడు చేసుకుంటున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పొన్నగంటాకు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు ముందుగా నానపెట్టుకున్నాను. ఒక 100 గ్రాములు బాగా నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈలోగా పొన్నగంట ఆకు బాగా నీట్గా కడిగేసుకొని జల్లెడి గిన్నెలో వడకట్టుకుంటున్నాను అనమాట. జల్లెడి గిన్నెలో వేస్తే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. కారిపోయిన తర్వాత వాటర్ శుభ్రం చేసుకొని బాగా ఈలోగా పెసరపప్పు ఉడుకుతున్నాయి. అవి ఎక్కువసేపు ఉడకకూడదు. పప్పు సగమే ఉడకాలి. బాగా మెత్తగా ఉడికితే మనం చేసుకునే వేపుడికి బాగుండవు అన్నమాట. బాగా మెత్తగా అది అప్పుడు పప్పులాగా అయిపోతుంది. ఇవి హాఫ్ బాయిలే చేసుకోవాలన్నమాట. నేనైతే హాఫ్ బాయిలే చేసుకున్నాను. ఉడికిని దించుకొని నేనైతే స్ట్రైనర్లో వడకట్టేసుకున్నాను. వాటర్ అంతా పొయ్యిని బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద 2 గంటల ఆయిల్, చిన్నుల్లిపాయ రెబ్బలు, తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. తాలింపు దినుసులు 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు కాలిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పొన్నగంటాకు పిండి పక్కన పెట్టేసుకున్నాను. అది వేసేసుకుంటున్నాను. పొన్నగంటాకు ఫ్రై చేసుకొని సగం ఆ తర్వాత పెసరపప్పు వేసుకుంటాను. పొన్నగంటి ఆకు జుట్టు రాలిపోతున్న వాళ్ళు తింటే చాలా బాగా గ్రోతింగ్ వస్తుందండి. పొన్నగంటి ఆకు కంటి చూపుకు కూడా చాలా మంచిది. కళ్ళు బాగా కనపడతాయి అన్నమాట పొన్నగంటి ఆకు కూర తింటే. అవి కొంచెం సేపు మగ్గిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ జస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోలేదు. చిన్న స్పూన్తో కొంచెం వేసుకున్నాను. నేను ఒక కట్టే తీసుకున్నాను అన్నమాట. పెసరపప్పు 1 కప్పు అయితే ఇది 1 కట్ట తీసుకున్నాను. నేను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసుకున్నాను. పొన్నగంటాకు ఫ్రై అయింది బాగా. అది కూడా హాఫ్ బాయిలే అవుతుంది. పెసరపప్పు కప్పు మొత్తం వేసేసుకొని చిన్న మంట మీద వేపుకుంటూ అవి బాగా మగ్గిన తర్వాత కలుపుతూ ఉండాలి. పెసరపప్పు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. మనం సిమ్లో పెట్టుకొని కొంచెం 3-2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. నేను సాంబార్ పసుపు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పసుపు వేసుకున్నాను అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత నేను మసాలా కొట్టు పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. నేను తీసుకున్న కొలతలు, తీసుకున్న పప్పు, పొన్నగంటాకు మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం సరిపోయినాయి. ఫ్రై చేసింది ఫ్రై అయితే చాలా బాగుందండి. ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది. మనం ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ కింద కూడా పెట్టచ్చు. ఇలా 1 కప్పు పిల్లలకి పెట్టి ఇచ్చినా తినచ్చు. మేమైతే చపాతీలోకి, పెసరట్లోకి, పుల్కాలోకి తీసుకుంటాము. కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకొని ఇలా బాగా దోరగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.